తెలంగాణలో గిరిజన సంస్కృతిని అద్దం పట్టే నగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య రోజున నగోబా జాతర ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో గిరిజనులంతా కలిసి వెలుగు కోసం అన్వేషిస్తారు. తమ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ జాతరలో మూడో రోజు నిర్వహించే దర్బార్తో సహా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రతి ఏటా ఈ నగోబా జాతర అనేది చాలా విశిష్టంగా జరుగుద్ది తెలంగాణలో. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ప్రాంతంలో ఈ జాతర జరుగుద్ది. ఈ జాతరకి ట్రైబల్స్ కేవలం తెలంగాణ నుంచే కాదు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి ట్రైబల్స్ వస్తారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో జరిగే అతిపెద్ద ట్రైబల్ జాతర ఇదే అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా నాగదేవతకు పూజలు చేస్తారు. ఈ నాగోబా జాతర రాజ్గోండ్ కమ్యూనిటీ ఏదైతే తెలంగాణలో రాజ్గోండ్లు ఉంటారో వాళ్ళ యొక్క సబ్ క్లాన్ మేస్రామ్ క్లాన్ వాళ్ళు ప్రత్యేకంగా చేస్తారనమాట. ఈ టైంలో గుస్సాడి నృత్యం కూడా వీళ్ళు చేస్తారు. గుస్సాడి డ్యాన్స్ గోండ్స్కి చాలా ప్రత్యేకమైన డ్యాన్స్ అనమాట. ఈ డ్యాన్స్ కూడా నెమలికలు అవన్నీ పెట్టుకుని చాలా అద్భుతంగా గుస్సాడి డ్యాన్స్ ఇలా రౌండ్గా నుంచి గుస్సాడి డ్యాన్స్ కూడా చేస్తారనమాట. ఈ సందర్భంగా వీళ్ళు 5 పడగలున్న అంటే 5 తలకాయలున్న 5 హౌండెడ్ కోబ్రా నాగదేవతను ఈ నాగదేవతను పూజలు చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేస్తారనమాట. ఈ సందర్భంగా ఆ సంవత్సరం అయితే ఎవరికైతే పెళ్ళిళ్ళు అయి ఉంటాయో, కొత్తగా కోడళ్ళు వచ్చారో వాళ్ళని దేవుడి దగ్గర తీసుకెళ్లి దేవతకు పరిచయం చేస్తారనమాట. ఈ ప్రక్రియని బేతింగ్ అంటారు. అంటే కొత్తగా కోడలుగా వస్తే, కొత్తగా పెళ్ళై ఉంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి దేవుళ్ళకి పరిచయం చేస్తారు, దేవతలకు పరిచయం చేస్తారు. దీన్నే బేతింగ్ ప్రక్రియ అంటారు. అప్పటిదాకా ఆ క్లాన్కి కొత్తగా వచ్చిన కోడళ్ళు దేవతల విగ్రహాలు చుట్టానికి వీల్లేదనమాట. ఆ రోజు కూడా వీళ్ళు తెల్ల బట్టలు వేసుకుని ఫుల్గా ఫేస్ కవర్ చేసుకుని వచ్చి దేవతలకు పరిచయం అవుతారు. ఆ తర్వాత వీళ్ళు ఆ క్లాన్లోకి వచ్చినట్లు లెక్క అనమాట. ఈ విధంగా బేతింగ్ సెరమనీ జరుగుద్ది. ఈ నగోబా జాతరలో భాగంగా వీళ్ళు కేస్లాపూర్ గుడి నుంచి కూడా ట్రైబల్స్ అందరూ, అబ్బాయిలందరూ, ట్రైబల్స్లో ఉన్న అడల్ట్స్ పురుషులందరూ కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని చాలా పవిత్రంగా ఉండి చెప్పులు లేకుండా 70 కిలోమీటర్లు నడుస్తారు. హస్తిన మడుగు అనే ప్రాంతం జన్నారం మండలంలో అక్కడికి వెళ్ళి అక్కడ గంగా జలాలు పవిత్రంగా సేకరించి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఏదైతే కేస్లాపూర్లో ఈ గుడి ఉందో, వాళ్ళ నాగదేవత గుడి ఉందో, దానిలోంచి కొన్ని నీళ్లు సేకరించి మొత్తం ఈ జలాలని కలిపి గంగా జలాలతో మొత్తం ఆ టెంపుల్ మొత్తం శుభ్రం చేస్తారనమాట. ఈ ప్రాసెస్ కూడా ఈ నాగోబా జాతర సందర్భంగా జరుగుద్ది. తెలంగాణలో ఉన్న రాజ్గోండ్ కమ్యూనిటీ క్లాన్ ఏదైతే ఉందో, ఆ కమ్యూనిటీలో ఒక క్లాన్ మేస్రమ్ క్లాన్ ఏదైతే ఉందో, అంటే ఈ సబ్సెక్ట్ ఏదైతే ఉందో మేస్రమ్ అని, వాళ్ళ చీఫ్ ప్రీస్ట్ ఉంటాడు కటోడా అని చెప్పి, అతని ఆధ్వర్యంలో మొత్తం టెంపుల్ని పరిశుభ్రం చేస్తారు. పరిశుభ్రం చేయడంతో పాటు స్త్రీలు వీళ్ళందరూ కలిసి ఆ ఏరియా మొత్తం కూడా రకరకాల పూజలు ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు దర్శనానికి అందరికీ ఓపెన్ చేస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది నాగోబా జాతరలో. ఈ టెంపుల్ రిచువల్స్, సెరమనీస్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది. ప్రత్యేకంగా గుస్సాడి డాన్స్ ఆకర్షణ అనమాట ఈ ఫెస్టివల్లో. నాగోబా జాతరలో అత్యంత ముఖ్యమైనది దర్బార్ వేడుక. పూర్వకాలంలో ఈ అడవిలోకి వెళ్లేందుకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు. ఆదివాసీలు చాలా కష్టాలు పడేవాళ్ళు అనమాట. అక్కడికి గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వెళ్ళేవారు కాదు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొమరం భీం నిజాం నవాబులతో పోరాడి వీరమరణం పొందాడు. కొమరం భీం యొక్క మరణంతో నిజాం పాలకులు మేలుకున్నారనమాట. గిరిజనుల యొక్క స్థితిగతులు విచారించడానికి, తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమండ్ డాఫ్ను పిలిపించారనమాట. ఆయన ఫోకస్ మొత్తం ఈ జాతర మీద పడింది. కొండలు కొనలు దాటొచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ఈ జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలనుకున్నారనమాట. అలా మొదటిసారిగా 1942లో దర్బార్ ఏర్పాటు చేశారు. ఆ ఆచారం, ఈ దర్బార్ ఏర్పాటు అనే ఆచారం ఈనాటికి కూడా నాగోబా జాతర సందర్భంగా కొనసాగుతుంది. ఈ దర్బార్లో పాల్గొనేందుకు ఆ జిల్లా కలెక్టరు, ప్రతినిధులు, చాలామంది నాయకులు, తెగల నాయకులు, గిరిజన పెద్దలు అందరూ హాజరవుతారనమాట. ఆ టైంలో వాళ్ళ సమస్యల్ని అధికారులు తెలుసుకుంటారు, వీలైతే పరిష్కరిస్తారు కూడా. అందుకే ఈ దర్బార్కు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నగోబా జాతర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఆర్గనైజ్ చేస్తుంది.